ఇందులో నీ తప్పేం లేదు అమ్ముకుట్టి, నువ్వు హార్ట్కి తీసుకోకు. హే, ఏం చేసావు? అమ్మాయిని ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, ఫ్యామిలీ మ్యాటరు. తను నీకు ఫ్యామిలీ ఏంటి? మీరు ఆగండి సార్, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, మధ్యలో మీ ఇంట్రాగేషన్ ఏంటి? అమ్ముకుట్టి నువ్వు ఏడవకు. నేను ఈ కంపెనీ ఇంకా వర్క్ చేయను, నేను మానేస్తున్నాను. మానేస్తావా? సడన్గా జాబ్ మానేయడం ఏంటి? మీరు ఆగండి సార్, అంత సడన్గా డెసిషన్ తీసుకోక అమ్ముకుట్టి. అమ్మకుట్టి ఏంటి? తన పేరు ఐశ్వర్యజ్యోతి కదా. ఒరే బాబు ఆగరా. నా అచ్చని ఇంకా నేను బాధ పెట్టను. నా అచ్చ ఏం చెప్తే అదే చేస్తా. అంటే ఇప్పుడు మీ నాన్న ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే అని చేసేసుకుంటావా? చేసుకుంటా. ఇంక ఈ కంపెనీకి నాకు సంబంధం లేదు. మీరు ఈ కంపెనీలో పనిచేసే మీరు నాకొద్దు. మా నాన్నని బాధపెట్టి ఈ ఫీల్డ్ నాకొద్దు. ఇది మరీ బాగుంది. నీకోసమే కదా దర్జాగా వడ్డీ వ్యాపారం చేసుకునేవాడిని ఈ గొట్టంగాడి దగ్గరికి వచ్చి ఇలా జీతానికి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఈ తలక మసన దగ్గర నేనెందుకు పని చేస్తాను? సారంగపాణి గారు ఉండవయ్యా, నువ్వు ఒకడవే. అసలు ఇదన్నీ జరిగిందే నీ వల్ల. నువ్వు ఈ కంపెనీలో ఉండకపోయింటే ఈ ప్రాబ్లం రాదు. నువ్వు తప్పు చేసి నన్ను అంటావేంటి? నువ్వు మీ నాన్నకి సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పి గుమస్తా పనిలో జాయిన్ అయ్యావు. ఇంకా మాట్లాడుకు, ఇది వర్కౌట్ అవ్వదు. ఏది వర్కౌట్ అవ్వదనిపిస్తుంది? మా నాన్న ఇంకా అస్సలు ఒప్పుకోరు. ఏం ఒప్పుకోరు? ఇంకొక మాట మాట్లాడావంటే కల్చర్ పగిలిపోద్ది. ఒక నిమిషం ఆగమని చెప్పానా? యూ ఐ విల్ సీ యువర్ ఎండ్.